హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఇంట్లో మనం ఎప్పుడు వండుకునే చికెన్ కర్రీలా కాకుండా ఇలా కాల్చిన ఫారం కోడితో కానీ కర్రీ వండారంటే అచ్చం నాటుకోడి తిన్నట్టే ఉంటుంది. టేస్ట్ అంత బాగుంటుంది. నేను ఈ వీడియోలో చూపించినట్టు ఇదే ప్రాసెస్లో కానీ మీరు చేశారంటే అస్సలు నీసువాసన లేకుండా టేస్ట్ అయితే అద్దరిపోతుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పక్క కొలతలతో చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా చికెన్ పీసెస్ని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఒక కుక్కర్ గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఫారం కోడి స్కిన్తో ఉంటేనే మనకి నాటు స్టైల్లో టేస్ట్ బాగుంటుంది అనమాట. శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటితో పాటు మనకి ఇలాగ ఎల్లో కలర్ ఎగ్స్ అయితే ఉంటాయి. ఈ ఎగ్స్ని అయితే చికెన్ పీసెస్లో కలపకుండా వేరే గిన్నెలోకి అయితే సెపరేట్గా తీసుకోండి. ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నెలో తీసుకున్న చికెన్ పీసెస్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. మనం క్వాంటిటీ బట్టి అయితే సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 నుండి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తం చికెన్ ముక్కలకి బాగా పట్టేంత వరకు చేత్తో అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా పీసెస్ అన్నిటికి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా పట్టిన తర్వాత ఇందులోని కొద్దిగా వాటర్ వేసేసుకుని దీనిపైన మూతతో క్లోజ్ చేసి స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టి ఒక 6 విజిల్ వచ్చేంత వరకు ఈ చికెన్ పీసెస్ని అయితే మనం అయితే ఉడికించాలన్నమాట. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ గిన్నెపై మూత ఓపెన్ చేసి చూస్తే చికెన్ అయితే ఇలా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని మొత్తం ఒక వెడల్పు గిన్నెలోకి అయితే తీసేసుకోండి. ఇందులో మనకి వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అయితే బయట పాడేయకండి. ఇదే గిన్నెలో అయితే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కుక్కర్ గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇవి ఫాస్ట్గా మగ్గడానికి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కల్లుపు కానీ నార్మల్ సాల్ట్ కానీ వేసేసి ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటతో ఒకసారి వేపుకోవాలి. ఇందులో వేసిన ఉల్లిపాయ ముక్కలు మగ్గేలోపు ఈ కూర కోసం మసాలా అయితే తయారు చేసుకుందాము. ఒక మిక్సీ జార్లోకి 8 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 2-3 యాలకులు, అలాగే దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా చిన్న దాల్చిన చెక్క ముక్క, వీటితో పాటు ధనియాలు కానీ ధనియాల పొడి కానీ వేసి మిక్సీ పట్టించేసుకోవాలి. ఈలోపు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గి ఇలా గోల్డెన్ కలర్లోకి మారుతాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ పీసెస్ అన్ని ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు కింద నుండి పైకి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటతో బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి సరిపడా కారం వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొద్దిగా కారం ఎక్కువైతే పడుతుంది. ఇప్పుడు ఈ కారం అంతా ఈ చికెన్ ముక్కలకి పట్టేంత వరకు గరిటతో అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మనం కంటిన్యూస్గా మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకున్న తర్వాత కాసేపటికి కలర్లో అయితే మారుతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా చీరిన 6 పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట చికెన్ కర్రీకి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకున్నాక ఇందులోకి సరిపడా వాటర్ వేసుకోండి. బాగా ఎక్కువ వేయకండి, క్వాంటిటీ బట్టి అయితే వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కూరనంతా కలుపుకుని దీనిపై మూతతో క్లోజ్ చేసి కాసేపు అయితే ఉడకనివ్వాలి. కాసేపు ఉడికాక ముందుగా మనం ఈ చికెన్లో ఉన్న ఎగ్స్ని అయితే సెపరేట్ చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్ అయితే ఇలా వేసుకోవాలన్నమాట. మనం కూర ఉన్నప్పుడు వేసుకుంటే విరిగిపోతాయి, అందుకే మనం లాస్ట్ స్టేజ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మిక్సీలో ఆడిపెట్టుకున్న మసాలా పొడి అయితే వేసేసుకోండి. మసాలా పొడి వేసాక ఇప్పుడు స్లోగా గరిటతో ఈ చికెన్ పీసెస్ అన్నిటికి ఈ మసాలా పొడి బాగా కలిసేంత వరకు బాగా కలుపుకొని ఇప్పుడు గరిటతో ఒకసారి పైన అతుకుని మూతతో క్లోజ్ చేసి మళ్ళీ కాసేపు అయితే చికెన్ అయితే ఉడకనివ్వాలి. తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే అద్దిరిపోయే కాల్చిన ఫారం కోడి కూర అయితే రెడీ అయిపోద్ది. మీలో ఎంతమందికి ఫారం కోడి కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.